Hey guys, welcome back to our channel Deepika Pranay. So first time ee channel ni chustunnataithe please go and subscribe to our channel. అయితే ఈ వీడియో వచ్చేసి గేమ్ చేంజర్ యొక్క రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. రివ్యూలోకి వెళ్ళిపోతే సో ఫస్ట్లీ ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ ఫైట్ సీన్ అయితే ఉంటుంది. సో హీరో ఫైటింగ్ అవి ఇట్లా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా సోది ఉంది, ఇంకెప్పుడు మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ వస్తుందా అన్నట్టుంది. సో సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్, అంటే సెకండ్ హాఫ్ ముందు ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంటర్వెల్ సీన్ అయితే మంచి క్రేజ్ ఉంది. అంటే ఇదే గేమ్ చేంజింగ్ పాయింట్ ఏమో అని ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంకా నెక్స్ట్ హాఫ్ అని అనుకుంటాము. బట్ అంతేం లేదు, సెకండ్ హాఫ్ కూడా అంత యావరేజ్ రొటీన్ స్టోరీ లాగానే ఉంది. సో ఇవంతా కాదు, ఫస్ట్ పాజిటివ్స్ లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్లీ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్ గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటది యాక్టింగ్ వైజ్ కి వచ్చేస్తే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ సీన్ అండ్ ఇంకా మనకైతే మిడిల్ లైక్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేస్తే బీజిఎం కూడా చాలా బాగుంది బ్రో. అంటే మనము ఎక్కడెక్కడ ఎలివేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైట్, లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో సాంగ్ జరగండి 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 ఆ సాంగ్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయంటే పాజిటివ్స్ ఈ మూవీలో కామెడీ. అంటే కామెడీ పర్టికులర్ గా ఒక కామెడీ సీన్ లాగా ఇలా ఏముండదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట కామెడీ. అంటే ఆ మాటలలో అట్లా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో విలన్ కి హీరోకి మధ్యలో ఉండే అది ఒక మంచి ఎలివేషన్ అయితే చాలా నచ్చింది నాకు ఈ మూవీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మంచి ఎలివేట్ చేసి అయితే చూపించారు. అండ్ ఇంకా ఈ మూవీలో అయితే ఒక సోషల్ మెసేజ్ అయితే ఉంది గైస్. ఇంకా ఎలాంటి పొలిటికల్ లీడర్స్ యొక్క స్కామ్స్ కానీ ఎలా ఉంటాయి అవన్నీ కూడా కొంచెం మనకైతే అర్థమయ్యేటట్టు అయితే చూపించారు. సో ఈ మూవీ నెగటివ్స్కి వచ్చేస్తే పెద్దగా స్టోరీ లైన్ ఏం లేదు, రొటీన్ మూవీ లాగానే ఉంది గైస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అండ్ హీరోయిన్ రోల్ కూడా పెద్దగా ఏం లేదు ఈ మూవీలో. అండ్ ఇందులో బ్రహ్మానందం గారు ఉంటారు, బట్ జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అంతే గైస్. ఓవరాల్ గా మూవీకి వచ్చేస్తే అయితే ఓకే మూవీ, చుమ్మా మూవీ. సో చుమ్మా మూవీ అంటే ఏంటో తెలియాలంటే ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది గైస్. సో జెన్యూన్ గా నాకు అనిపించింది అయితే మీకు రివ్యూ ఇచ్చాను. సో మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బాయ్ గాయ్స్.